నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 21/2025 ఫిబ్రవరి నెల శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:43 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:16 ఈ రోజు తిథి అష్టమి ఉదయం 11:55 వరకు తదుపరి నవమి తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 3:43 తరువాత జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము ఈ రోజు యొక్క వర్జము రాత్రి 9:54 నుండి రాత్రి 11:37 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 9:01 నుంచి ఉదయం 9:47 వరకు తిరిగి మరలా మధ్యాహ్నం 12:52 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు రాహుకాల సమయం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు యమగండ కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:49 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:07 నుంచి 5:55 వరకు అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉంటున్నారు, వారి ఇచ్చే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో గ్రహస్థితి కనుక చూసినట్టయితే చంద్రుడు మేషరాశిలో కొనసాగుతున్నాడు, సూర్యుడు కుంభరాశిలో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు, శుక్రుడు బుధుడు అనుకూలంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. శని మకర రాశిలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావము ఈ రాశిలో కొంతమంది మీద చూపించే అవకాశం కనబడుతోంది. అయితే వాటిలో ముందుగా మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మేషరాశిలో ఉండే వారికి చూసినట్టయితే ముందుగా విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆశించినంత అవకాశాలు ఈ రోజు మీకు కనపట్లేదు, నిరాశ కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు మాత్రమే ఈ రోజు విస్తరణకు పనికిరాదు. వ్యవసాయదారులకు ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. రుణాల కోసం ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువయ్యి టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ప్రశాంతత ఉండదు, తగాదాలు గొడవలు, కొంతమంది ఇళ్ల నుంచి పారిపోవడాలు, ఇలాంటి గందరగోళ పరిస్థితి కుటుంబంలో గోచరిస్తోంది. ఎక్కడ ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి. ఐటీ రంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే ప్రజల జనాదరణ తగ్గే ప్రయత్నం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కళలు, సినీ, టీవీ నట వర్గం వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, కానీ మీరు అనుకున్న స్థాయిలో అయితే వచ్చే అవకాశం లేదు. క్రీడాకారులు సాధారణ ప్రదర్శన ఉంటుంది. హస్తకళలు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులు కొత్త ఒప్పందాలు ఈ రోజు చేసుకోవడానికి అస్సలు అనుకూలంగా లేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాధారణమైన స్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు రావు, నష్టాలు వచ్చే పరిస్థితి, వ్యాపారం మందకొడిగా సాగే పరిస్థితి, నిరాశ కలిగించే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. వ్యవసాయదారులకు ఖర్చులు ఎక్కువ అవుతాయి, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా సభ్యులతో కలహాలు, గొడవలు, విచ్ఛిన్నమవ్వడము, తగాదాలు కూడా అయ్యి కుటుంబంలోంచి పారిపోయే పరిస్థితి, కొంతమంది గందరగోళ పరిస్థితి కుటుంబంలో ఉంది కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎగ్జాగరేట్ అయిపోయి ఏదో చేసేయాలి అన్నట్టుగా చేయకుండా, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా
సామరస్యంగా మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇంకా మీ చేయి దాటిపోయింది అంటే కనుక పెద్దల్ని పిలిపించి ఏదైనా పరిహారం చూసుకోండి. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే అనుకున్న ఫలితాలు ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతోంది. కళలు, సినీ రంగం వారికి అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. హస్తకళలకు లాభాలు వచ్చే పరిస్థితి లేదు. నష్టాలే ఈ రోజు వస్తాయి కాబట్టి నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. కాంట్రాక్ట్ దారులకు ఆలస్యంగా ఒప్పందాలు చేతికి అందుతాయి. బిల్స్ కూడా రాని పరిస్థితి గోచరిస్తోంది. లేబర్స్ వల్ల గొడవలు, ఒకంత కేసులు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. నవగ్రహ ఆలయంలో శుక్రుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు చేయడం కానీ, స్వామివారి యొక్క మంత్రాలు చదువుకోవడం కానీ చేసినట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు తప్పకుండా కష్టపడితేనే తప్ప సాధించలేని పరిస్థితి. ఉద్యోగస్తులు కార్య సాధనలో అభివృద్ధి చెందుతారు. కొంతమందికి ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి గోచరిస్తోంది. అది స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల, లేదా అంటే పై అధికారులు మీ మీద పెట్టిన టార్గెట్ వల్ల, ఏదైనా కానీ కొంతమంది ఉద్యోగాన్ని నష్టపోయే పరిస్థితి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. విస్తరణకు మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది, కానీ ధర మాత్రం ఈ రోజు పలకదు. ఆరోగ్యం చూసినట్టయితే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు క్షీణించిపోతుంది. అధిష్టానంలో కూడా పేరు అంటే మాట పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. క్రీడాకారులకు విజయమైన అవకాశాలు, హస్తకళలకు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా లేదా టెండర్లు వేయాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా పఠించండి. కాలభైరవుణ్ణి పూజించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక ఒకంత మీకు కెరియర్లో భంగం కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు అభివృద్ధి కనబడుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు అధిక దిగుబడి వస్తుంది, కానీ మార్కెట్లో మీకు అనుకున్నంత రేటు వచ్చే అవకాశం ఈ రోజు కనపడలేదు. కాబట్టి ఈ రోజు మార్కెట్లోకి మీ సరుకును తీసుకువెళ్ళకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు వహించండి. డాక్టర్ దగ్గరికి వెళ్లే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. నిర్లక్ష్యం చెయ్యకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం కొంతమందిలో కనబడుతుంది. కొన్ని కుటుంబాల్లో గందరగోళ పరిస్థితితో పాటు కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యాక్సెప్ట్ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి జనాదరణ తగ్గే పరిస్థితి, అపనిందలు మోసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. పారితోషికాలు మాత్రం వచ్చే అవకాశం లేదు. క్రీడాకారులకు విజయం సాధిస్తారు, కానీ పథకాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, అది ఇంకొకరికి వచ్చే పరిస్థితి. అంటే అక్కడ ఏదో గడబిడ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. నిరాశ చెందకండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహాన్ని దర్శించుకొని, అంటే చంద్రుడిని దర్శించుకొని సాయంత్రము చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకుని పాలను కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.